పూజగా పనికిరాని పువ్వు ఏదో మాట్లాడుతుంది, ఒకసారి చూడండి, మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడికి సలహా అయితే ఒకటే సలహా చెప్తా. చెప్పు బాబు. రెడీ బాబు. హాట్ కెమెరా యాక్షన్. ఈ అమ్మ మీద వట్టు నీకు పగలపోతే నన్ను అడగరా. చంద్రబాబు నాయుడికి సలహా అయితే ఒకటే సలహా చెప్తా. చెప్పు. ఏది విజయవాడ గుంటూరు అంతా దాన్ని వాటర్ సిటీ సిటీ అని పెట్టండి, వాటర్ సిటీలో పెట్టండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. చేపలు పట్టుకోవచ్చు, అయ్యి బాబోయ్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. మనం హోటల్స్ కట్టుకోవచ్చు, మసాజ్ సెంటర్ పెట్టుకోవచ్చు. ఉందా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉందా? ఇంకా ఆలస్యం చేయకుండా మీ అందరిని పిచ్చి ఆసుపత్రికి తోలేయాలరా. క్యాషినో కూడా పెట్టుకోవచ్చు. ఇంకేమైనా చెప్పమంటారా? ఇంకేమైనా చెప్పమంటారా? బుర్ర తక్కువ ఎదవల్లారా, మీతో ఉంటే నాకు మెంటలే కుదురా. ఎందుకంటే సముద్రం చుట్టూరు నీళ్లు ఉంటాయి కదా. ఈ 10,000 కోట్లు రాజధానికి వస్తుంది. రాజధాని అది చేయండి, ఖచ్చితంగా మనం సింగపూర్ లాగా ఇంప్రూవ్ అవుతాం. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి. మలేషియా లాగా ఇంప్రూవ్ అవుతాం, ఇటలీ లాగా ఇంప్రూవ్ అవుతాం తెలియజేసుకుంటూ ఆకాశానికి వీక్షణ వేసి చుక్కల దయచేసి దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి. దయచేసి సిబిఐ ఎంక్వైరీ వేయండి. ఏం మంకం పెట్టుకొని వచ్చినావన్నా సిగ్గు లేకుండా మళ్ళా నా దగ్గరికి కనీసం తెలివిందా తెలియలేదా? ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? అమ్మ, అక్క, చెల్లెలు, గొడ్డలు అంటున్నారు కదా మీరు ప్రతిరోజు. అర్థమైందా ఇప్పుడు? సరే, అది నిజమే కదా. మేమేమన్నావు, 4 ఊర్లు కలిపి ఒక పేరు చెప్పినాం. మళ్ళీ దేనికి వచ్చిన వాళ్ళు దానికే కదా వచ్చినావా? అబ్బే ఎక్కువ మాట్లాడావు అంటే గుద్దలో గుణపం దింపుతాను. ఆడంగిలదవలు మేమేమన్నా అదే కదా. ఈ రోజు నేను ఒక ఆఫర్ ఇస్తా ఉంటా. చెప్పు, చెప్పి తగలడు. ఇటలీలో ఒక రాజధాని ఉంది, ఫ్లోటింగ్ రాజధాని, అంటే వాటర్ రాజధాని. అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? వాటర్ రాజధాని. మనిషి 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టి హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్న. ఆడికి బోట్లోనే పోతారు. మనకు 360 రోజులు నీళ్లు ఉంటాయి. దాన్ని ఆ సిటీని వాటర్ సిటీ అని అనొచ్చేయండి. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఇయే తగ్గించుకోమని చెప్పేది. అమరావతిని వాటర్ సిటీ అని అనొచ్చేయండి. మసూదుడు చెప్తున్నాడు. ఈ మాటగా నువ్వు రేపు నుంచి సోషల్ మీడియాలో తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. 190 మంది కానీ సపోర్ట్ చేయకపోతే నేను మళ్ళీ రాజకీయంగా కూడా సపోర్ట్ చేయను. నేను నిలబడు. నిజంగా ఇంతే అంటే ఇది నమ్మలేకపోతుంది. కానీ దాన్ని వాటర్ సిటీ చేయండి. ఎంత వస్తుంది తెలుసా? సంవత్సరానికి 10,000 కోట్లు వస్తుంది. ఎంత వస్తుంది ఆదాయం? టూరిజం. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు. బట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి. నాకు ప్రపంచంలో ఎవ్వరు ఇష్టం లేదు. ఈ మనిషి మీద గౌరవం కూడా లేదు నాకు. ఐ లవ్ జగన్ అన్న. ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి.